ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి మిమ్మల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు వాగ్దానం విందాం. ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనం. చేటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. ఈరోజు నీ శక్తి సామర్థ్యం కొంచెమే ఉన్నా దేవుడు అది వాడుకొని దేవుడు బహుగా నేను ఆశీర్వదిస్తూ ఉంటాడు. నాకు ఇది లేదు, అది లేదు, ఈ తలాంతులు లేదని బద్ధకంగా కూర్చోకండి. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని వాడుకుంటే ఎంత గొప్పగా ఉంటుందో నీకు తర్వాత తెలుస్తుంది. నిన్ను గొప్పగా దేవుడు వాడుకోగలుగుతాడు. దేవుడు సంసోన్కి శక్తినిచ్చి ఒక్క గాడిద ఒక దౌడ ఎముక ద్వారా 1000 మందిని హతమారుస్తాడు. నీ చేతిలో ఉన్నది దేవుడు వాడుకుంటాడు. మోషే ఒక్క కర్రతో, ఒక్క సింపుల్ కర్రతో ఇజ్రాయెల్ ప్రజలను రక్షించాడు తెలుసా. మరి దేవుడు అడుగుతాడు, నీ చేతిలో ఏముంది మోషే? నా చేతిలో కర్ర ఉందయ్యా అంటాడు. మోషే అంటాడు, నేను అత్తివాడను, నేను ఐగుప్తుకి వెళ్ళాలా, ఫరోతో మాట్లాడాలా, నా వల్ల కాదు అన్నప్పుడు దేవుడు నీ చేతిలో ఏముందని అడుగుతాడు. అలాగే ఈరోజు నీ చేతిలో ఏముంది? ఉద్యోగమా, తలాంతులా? నీ చేతిలో ఉన్నది దేవుడు వాడుకొని నేను గొప్ప వాడిగా దేవుడు నేను తీర్చిదిద్దగలుగుతాడు. గొప్ప కార్యాలు చేయగలుగుతా ఉంటాడు. కాబట్టి చేటకు నీకు ఏ పనైనా ఇది చిన్నదే కదా, ఇది చిన్న పనే కదా నువ్వు అనుకోకు. దాని ద్వారా దేవుడు నీకు గొప్పతనం తీసుకొస్తాడేమో. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటున్నాము, ఏది గొప్పది, ఏది ఎక్కువ సంపాదించగలుగుతాను, ఏది ఎక్కువ పేరు సంపాదించగలుగుతానో, ఏ కోర్స్ చేయాలి, ఏది చదువుకోవాలని మనము అనుకుంటా ఉంటాం. కానీ మన దేవుడు ఎంత గొప్పవాడంటే మన దగ్గర ఉన్న సింపుల్ పనిముట్టును, సింపుల్ ఆయుధాలను, సింపుల్ టూల్స్ని దేవుడు గొప్పగా వాడుకోగలుగుతూ ఉంటాడు. నీ యొక్క చదువును వాడుకుంటాడు, నీ పిల్లల్ని వాడుకుంటాడు, నిన్ను వాడుకుంటాడు. నీ కుటుంబంలో నీ చిన్న రెంట్ హౌస్లో ఉన్నా కూడా, చిన్న షాప్ పెట్టుకున్నా కూడా దేవుడు దాన్ని దీవించగల సమర్థుడు. గొప్ప పెద్ద షాపులే కాదు, అన్ని చోట్ల బ్రాంచెస్ ఓపెన్ చేసే అంత శక్తిని, సామర్థ్యము నీలో పెట్టాడు. అంతేకాదు, నువ్వు గివప్ చేయకుండా దేవుని నమ్ముకొని, ప్రభా నీవిస్తే నేను దీవించబడతాను అని యాకోబు వలె నువ్వు ఆయన బతిమాలుకొని నీతిగా నువ్వు జీవించినట్లయితే చాలా గొప్ప దీవెనలో నీకు దేవుడు రాసి ఉంచి ఉన్నాడు. నీ చేతిలో ఉన్నది దేవుడు వాడుకోబోచున్నాడు. కాబట్టి నాకు ఇది లేదు అనకు, నాకు ఈ తలాంతులు లేదని చెప్పు. వారి వలె నాకు వాక్శక్తి లేదు, లేదంటే నేను గొప్పగా వాడబడతాను అనకు. దేవుడు నీకు ఉన్న దాన్ని దేవుడు గొప్పగా దేవుడు వాడుకోబోతున్నాడు. కాబట్టి ఆ చిన్న 5 రొట్టెలను అలక్ష్యం చేయకు, ఆ 2 చేపలను అలక్ష్యం చేయకు. దేవుడు విస్తరించబోచున్నాడు. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఈరోజు మాకు చెప్పావు నాయన, మా దగ్గర ఏమీ లేదు ప్రభు అంటే ఉన్న చిన్న పనిముట్టుతో నువ్వు మొదలుపెట్టు, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పావు, బహుగా దీవిస్తా అని చెప్పిన దేవుడు, ఈరోజు నీ బిడ్డలు ఏ కార్యాలైతే మొదలు పెట్టాలనుకుంటున్నారో వారి ప్రయాణం అంతట్లోనూ, వారి పని అంతట్లో, క్రియలన్నింటిలో నీవే సంపూర్ణుడుగా ఉండి సఫలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. నీకు కలిగిన దాంతో దేవుడు బలమైన కార్యాలు చేయగల సమర్థుడు. కాబట్టి ఈ రోజు ఈ వాగ్దానం విన్న మీరు యూజ్ వాట్ యు హ్యావ్ అనేది కింద కమెంట్ లో పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. సీ టుమారో. ప్రైజ్ లార్డ్.